హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ వచ్చిందంటే ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. ఒకప్పుడు మనకి సండే వస్తే చికెన్ కర్రీ గుర్తొచ్చేది, బట్ ఇప్పుడు ట్రెండ్ అంతా బిర్యానీది. అండ్ మా లాగా సౌదీలో ఉన్న వాళ్ళకి ఫ్రైడేనే సండే. ఇక లేట్ చేయకుండా మా ఫ్రైడే స్పెషల్ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాం. చికెన్ మ్యారినేషన్ తో స్టార్ట్ చేసేద్దాం. అనిపించేదంతా 1 కిలో చికెన్. అండ్ పీసెస్ పెద్దగా ఉంటేనే బిర్యానీ ముద్దుగా ఉంటుంది కాబట్టి పెద్ద పీసెస్ తీసుకోండి. అండ్ దీనిలో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ 1 బిగ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఈ చికెన్లో ఎన్ని పేస్ట్లు ఆయింట్మెంట్లు వేసినా మెయిన్ ఫ్లేవర్ అంతా మసాలాస్ నుండి వస్తుంది. సో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొంచెం మస్టర్డ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు అవైలబుల్గా లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. చికెన్ జ్యూసీగా అండ్ వెట్గా ఉండడానికి 3 బిగ్ టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. అంటే వెయిట్లో ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ 6 మిర్చి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్క్రీన్లో కనిపించే కొన్ని స్పైసెస్ అండ్ ఒక బిర్యానీ ఆకు వేసుకుంటే మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అథెంటిక్ బిర్యానీ టేస్ట్ రావాలంటే బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేస్తే మన ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ని చికెన్ మ్యారినేషన్ లో మిక్స్ చేసుకోవాలి. దమ్ బిర్యానీలో చికెన్ అండ్ రైస్ ప్రపోర్షన్ మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. అంటే కిలో చికెన్ కి 350 గ్రామ్స్ నుంచి 750 గ్రామ్స్ వరకు రైస్ తీసుకోవచ్చు. రైస్ బాయిల్ చేయడానికి 2 లీటర్స్ వాటర్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ హోల్ బిర్యానీ స్పైసెస్. ఒక జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, చిన్న చెక్క, 5 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం షాజీరా, 5-6 మిరియాలు వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి. రైస్ పొడి పొడిగా ఉండడానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత 1/2 అవర్ ముందుగా సోక్ చేసుకుని బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ అంతా మనం బిర్యానీ చేసుకునే గిన్నెలో ఒక లేయర్గా వేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఈ రైస్ 50% బాయిల్ అయితే ఫస్ట్ లేయర్ వేయడానికి రెడీ అయిపోతుంది. ఈ రైస్ 50% బాయిల్ అయిపోయింది కాబట్టి సగం రైస్ అంతా ఫస్ట్ లేయర్గా వేసేసుకుందాం. రైస్ ఫస్ట్ లేయర్ వేసాక దానిపైన 1 టేబుల్ స్పూన్ గీ, కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అవి ఆప్షనల్. మేము ఫుడ్ కలర్స్ వాడకూడదు కాబట్టి వెరైటీగా ఏదైనా ట్రై చేద్దామని కలర్స్ కోసం బీట్రూట్ జ్యూస్ యూజ్ చేశాను. బట్ అవి కొంచెం యాడ్ చేయడం వల్ల అంత కలర్ ఎఫెక్ట్ అయితే రాలేదు. యూనిక్ స్మెల్ కోసం కొంచెం కీవ్రా వాటర్ యాడ్ చేస్తున్నా. ఇలా ఈ లేయర్ అంతా డెకరేట్ చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కోసం మిగిలిన రైస్ అంతా డ్రైన్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ రైస్ని సెకండ్ లేయర్గా వేసి సేమ్ డెకరేషన్ ప్రాసెస్ రిపీట్ చేస్తే బిర్యానీ లేయరింగ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సిల్వర్ ఫాయిల్తో ఇలా ఎయిర్ టైట్ చేసి 1/2 అవర్ కుక్ చేసుకోవాలి. 1/2 అవర్లో 10 మినిట్స్ హై ఫ్లేమ్, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ అండ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ 10 మినిట్స్ ఫార్ములా ఎప్పుడు మాకైతే ఫెయిల్ కాలేదు, మీరు కూడా ట్రై చేసి చూసేయండి. 30 మినిట్స్ కుకింగ్ తర్వాత 20 మినిట్స్ బిర్యానీకి రెస్ట్ ఇచ్చి లిడ్ ఓపెన్ చేస్తే యమ్మీ బిర్యానీ టేస్ట్ చేయడానికి రెడీ. నా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒక లుక్ వేయండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మీరు కూడా ఒక సండే ఈ ప్రాసెస్లో బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.